హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2020 సంబంధించి 5వ తరగతి ఈవీఎస్ సెమిస్టర్ 1 నుండి టాప్ క్వాలిటీగా 16 బిట్స్ తయారు చేయడం జరిగింది. అలాగే 5వ తరగతి ఈవీఎస్ సెమిస్టర్ 2 నుండి కూడా 16 బిట్లు నిన్న అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. రివిజన్కి మీకు యూజ్ అవుతాయి. మరలా టెక్స్ట్ బుక్ చూసే విధంగా లేదా చూడక్కర్లేదు, మీకే అర్థమవుతుంది. చిన్న బిట్స్ తప్పు చేయకూడదు, ఎందుకంటే హాఫ్ మార్క్ కూడా ప్రతిదీ ఇంపార్టెంటే మనకి. బిట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒకటవది, సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలను ఏమంటారు? అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు పైవేవి కావు. సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, సౌకర్యాలు. ఎలా అంటే, అవసరాలకు డెఫినేషన్ మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు. అంటే తిండి, కూడు, గూడు, బట్ట అంటారు కదా, ఇవి కనీస అవసరాలు. సౌకర్యం అంటే సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు. అంటే నేల మీద పడుకోవచ్చు, కానీ మంచం అనేది సౌకర్యం. అలా కాకుండా చాలా పెద్ద విశాలమైన మంచం అనేది విలాసం కింద వస్తుంది. విలాసం అంటే ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలను విలాసం అంటారు. ఇప్పుడు చెప్పినట్లుగా సైకిల్ అనేది సౌకర్యం అనిపిస్తే కారు అనేది విలాసం కిందకి వస్తుంది. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, రెండవది, ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు ఎంత కాలంకి ఒకసారి నిర్వహిస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు ఎంత కాలంకి నిర్వహిస్తున్నారు? ప్రతి నెలకు ఒకసారి, ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరంకి ఒకసారి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రతి నెలకి ఒకసారి. నెలకు ఒకసారి కంటి పరీక్షలు నిర్వహించాలని మనకి గవర్నమెంట్ యొక్క ఆర్డర్ అనమాట. వారానికి ఒకసారి ఐరన్ ఫోలిక్ మాత్రలు ఎలాగో నెలకు ఒకసారి కంటి పరీక్షలు. మూడవది, అబ్దుల్ కలాం గురించి సరికాని వాక్యం ఏది? ఈయన భారతదేశానికి 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. ఈయన భారతదేశానికి 15వ రాష్ట్రపతి. ఈయన పుట్టినరోజున ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటారు. బి మరియు సి, ఏది సరికాదు? ఆన్సర్ ఆప్షన్ బి, ఈయన భారతదేశానికి 15వ రాష్ట్రపతి అన్న వాక్యం మాత్రమే తప్పు. ఈయన భారతదేశానికి 11వ రాష్ట్రపతి. మిగతా 2 వాక్యాలు కూడా సరి అయినవే. అంటే ఈయన 2002 నుంచి 7 వరకే భారతదేశానికి రాష్ట్రపతిగా 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే ఈయన పుట్టినరోజు అయిన అక్టోబర్ 15ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా మన భారతదేశంలో జరుపుకుంటాం. సో ఆ 2 వాక్యాలు కూడా సరైనవే. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయన అంటారు. నెక్స్ట్, నాలుగవది, భూమికి ఊపిరితిత్తులు అని వీటిని అంటారు. భూమికి ఊపిరితిత్తులని వీటిని అంటారు. మొక్కలు, మహాసముద్రాలు, అడవులు, పంట పొలాలు. ఆన్సర్ ఆప్షన్ సి, అడవులు. భూమికి ఊపిరితిత్తులుగా అడవులను పేర్కొంటారు. సింపుల్ పెట్టిగా తప్పు చేసే ఛాన్స్ ఉంది మొక్కలని ఆప్షన్ చూసిన తర్వాత. భూమికి ఊపిరితిత్తులు ఏవి అంటే అడవులు. నెక్స్ట్, ఐదవది, హిందీ భాషలో చిప్కో అనగా అర్థం ఏమిటి? చెట్లను కాపాడండి, చెట్లను నరకవద్దు, హత్తుకోవడం, పోరాడటం. హిందీ భాషలో చిప్కో అంటే అర్థం ఆన్సర్ ఆప్షన్ సి, హత్తుకోవడం. హిందీ భాషలో చిప్కో అంటే హత్తుకోవడం. ఏ భాషను అడగొచ్చు ఇక్కడ. నెక్స్ట్ బిట్, ఆరవది, క్రింది వానిలో సరికానిది? నూలు బట్టలు నేయడం, స్పిన్నింగ్, అవిసె మొక్కలు, లెనిన్ దుస్తులు, ఉన్ని దారాలు ఉండ చుట్టడం, సీరింగ్. ఏ మరియు సి. క్రింది వానిలో సరికానిది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు సి. ఈ 2 కూడా సరికావు. నూలు బట్టలు నేయడాన్ని వీవింగ్ అంటారు. నూలు బట్టల యొక్క దారాన్ని చుట్టడాన్ని అయితే స్పిన్నింగ్ అని అంటారు. అలాగే ఆప్షన్ సిలో ఉన్న ఉన్ని దారాలు ఉండ చుట్టడాన్ని సీరింగ్ అనరు, రీలింగ్ అని అంటారు. బొచ్చుని సేవింగ్ చేయడాన్ని సీరింగ్ అంటారు. సో నెక్స్ట్ బిట్, ఏడవది, సాధారణంగా మగవాళ్ళు చొక్కా, ధోతి ధరించే రాష్ట్రం ఏది? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. చొక్కా మరియు ధోతి ధరించే తమిళనాడు, లుంగి అయితే కేరళ, రాజస్థాన్ అయితే కుర్తా. అలా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు కాబట్టి మ్యాచింగ్ ఇవ్వచ్చు, సింపుల్గా అడగవచ్చు ఇలా. ఎనిమిదవది, మన జీర్ణ వ్యవస్థలో ఏ అవయవం దగ్గర జీర్ణం కాని ఆహారం నుండి కొంత నీరు శోషించబడును? చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, జీర్ణాశయం, పాయువు. ఆన్సర్ ఆప్షన్ బి, పెద్ద ప్రేగు. పెద్ద ప్రేగు దగ్గర మిగిలిన ఆహారంలోంచి నీరు శోషించబడుతుంది శరీరంలోకి. తొమ్మిదవది, క్రింది ఏ వాక్యం సరి అయినది? 1, మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. 2, మనం విడిచిపెట్టే గాలిలో ఆక్సిజన్ కూడా ఉంటుంది. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి నన్. క్రింది వాళ్ళలో సరి అయినది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి, మనం విడిచిపెట్టే గాలిలో ఆక్సిజన్ కూడా ఉంటుంది, కానీ పీల్చే గాలిలో ఆక్సిజన్ మాత్రమే కాకుండా అన్నీ ఉంటాయి. అలాగే 10వది, మానవ శరీరంలో విసర్జక అవయవం ఏది? మూత్రపిండాలు. మూత్రపిండాలు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఊపిరితిత్తులు చర్మం, మూత్రపిండాలు రక్తం, చర్మం. ఆన్సర్ ఆప్షన్ సి, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం. ఈ 3 కూడా విసర్జక అవయవాలే. విసర్జక అవయవాల్లో కనిపించే పెద్దది ఏది అంటే చర్మం. అలా కూడా గుర్తుంచుకోవాలి. జతలుగా ఉండేవి ఎన్ని అంటే 2 ఊపిరితిత్తులు, మూత్రపిండాలు. 11వది, వ్యవసాయంలో వరి పంట దశల్లో క్రిమి సంహారకాలు క్రింది ఏ దశలో వేస్తారు? ఎరువులు వేయట, నీరు పెట్టడం, సస్య రక్షణ, నాట్లు వేయట. ఆన్సర్ ఆప్షన్ సి, సస్యరక్షణ. సస్యరక్షణ జరుపుకునేటప్పుడే క్రిమి సంహారకాలు వేస్తారు. ఎరువులు వేయడం వేరు, క్రిమి సంహారకాలు వేయడం వేరు. పంట పెరగడం కోసం ఎరువులు, పంట నాశనం కాకుండా ఉండడం కోసం క్రిమి సంహారకాలు. 12, వర్షపాతం తగినంత లేనప్పుడు క్రింది ఏ విధానం ద్వారా నీటిపారుదల చేస్తారు? చాళ్ళ ద్వారా, క్షేత్ర నీటిపారుదల, స్ప్రింక్లర్ ద్వారా, బిందు సేద్యం.
ఆన్సర్ ఆప్షన్ బి క్షేత్ర నీటి పారుదల. వర్షపాతం తగినంతగా లేదు అంటే అక్కడ క్షేత్ర నీటి పారుదల, పొలమంతా నీరివ్వాలి కాబట్టి క్షేత్ర నీటి పారుదల అవసరమైనది, అదే అక్కడ చాలా అత్యవసరం. అదే వర్షంలాగా పైపుల ద్వారా ఇచ్చే పారుదల ఏది అంటే స్ప్రింక్లర్ ద్వారా నీటి పారుదల అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13ది. క్రింది వానిలో పంటకు ఉపయోగపడే కీటకాలు ఏవి? సీతకోక చిలుక, తేనెటీగ, సీతకోక చిలుక, తేనెటీగ, గొంగలి పురుగు, మాత్, తేనెటీగ, సీతకోక చిలుక. ఇది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ సీతకోక చిలుక, తేనెటీగ. ఎందుకంటే ఆ రెండు పంటకు ఉపయోగపడతాయి పరాగ సంపర్కం ద్వారా. గొంగలి పురుగు, మాతులు పంటను ఆకులను నాశనం చేస్తాయి కాబట్టి ఉపయోగపడే కీటకాలకి సంబంధించవు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ సీతకోక చిలుక మరియు తేనెటీగ. 14వది. సేంద్రియ వ్యవసాయం అయిన ZBNF అనగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మర్, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ నానో ఫార్మర్, జీరో బడ్జెట్ నానో ఫార్మింగ్. ఆన్సర్ ఆప్షన్ బి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. ఇక్కడ జెడ్ అంటే, బి అంటే, ఎన్ అంటే, ఎఫ్ అంటే అని కూడా అడగవచ్చు. సింపుల్గా ఒకే ఒక డెఫినేషన్ ఉంది 3, 4, 5లో. ఇవి ఒకటే గుర్తుంచుకోండి, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. లేదా ZBNF దేనికి సంబంధించింది అని అడగవచ్చు. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించింది. ఎరువులేవి కృత్రిమవి ఉపయోగించరు ఇక్కడ. 15. మనకు తక్షణం శక్తినిచ్చే ఆహారంలో అతి ముఖ్యమైనవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్. తక్షణం అనే పదం అంటే మనకి వెంటనే శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్స్ మాత్రమే. అలా కాకుండా ప్రోటీన్లు, కొవ్వులు వెంటనే మనకు శక్తిని ఇవ్వవు. వెంటనే శక్తినిచ్చేవి ఏవి అంటే కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. లాస్ట్ బిట్ 16వది. ప్రకాశం బ్యారేజ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1957, 1975, 1967, 1961. ఆన్సర్ ఆప్షన్ ఏ 1957. స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1957లో ప్రకాశం బ్యారేజ్ని ఓపెన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ టాప్ 16 బిట్స్ ఫ్రమ్ EVS సెమిస్టర్ 1 నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే మరిన్ని బిట్స్తో మీ ముందుకైతే ఇలానే ఇస్తూ ఉంటాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఈ విలువైన బిట్లన్నీ ఉపయోగపడతాయి. అలాగే నేను కూడా ఇంకాస్త బిట్లన్నీ ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నెక్స్ట్ వీడియోలో 4th క్లాస్ సెమిస్టర్ 1 నుండి కానీ సెమిస్టర్ 2 నుంచి కానీ మీకైతే విలువైన బిట్లన్నీ అప్డేట్ చేసి 16 చొప్పున ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి 16 చొప్పున గ్రాండ్ టెస్ట్ మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా క్వాలిటీగా రివిజన్కి ఉపయోగపడేటట్లుగా, ఒక బిట్లో 2, 3 కవర్ అయినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విలువైన బిట్ల కోసమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ షేరింగ్ అండ్ మీ సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే బిట్లు చేయడం పునర్బలంగా కూడా ఉంటుంది. అందుకోసమే మరీ అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మరలా నెక్స్ట్ వీడియోలో 4th క్లాస్ EVS నుంచి కలుద్దాం. అలాగే లోయర్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు ప్రతి క్లాస్ నుండి కూడా బిట్లన్నీ కవర్ చేస్తూ మీకైతే DSE లోపల సిలబస్ని కంప్లీట్ చేయడానికి నా వంతుగా సహకరిస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.